నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం. రామసముద్రం మండలంలో దాదాపు వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రోడ్లు అయితే 99% కంప్లీట్ అయ్యాయని మనతో సిహెచ్ రామచంద్రారెడ్డి గారు జెడ్పీటీసీ గారు ఉన్నారు మనతో. ఆయన అయితే 99% మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అయితే కంప్లీట్ చేశామని చెప్తున్నారు. అలాగే ప్రతి గ్రామానికి ఒక 4-5 ఇండ్లు ఉన్న ఊరికి కూడా రోడ్లు అయితే వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా మనమైతే రోడ్లు అయితే ఈ విధంగా చూస్తున్నాం. రోడ్లు అంతా ఇంకా తార దశలో ఉన్నాయి. ఇంకా అంటే తారేస్తే రోడ్డు కంప్లీట్ అయిపోతుంది. మనతో ఆయన ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకున్న. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్రాంతిని సంబరంగా గడుపుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగా రామసముద్రం మండలంలోని ప్రముఖులకు, ప్రజానీకానికి అందరికి కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోడ్ అనేది ఇక్కడికి ఒక సుమారు 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్డుకు, అంటే చెమ్మకూరు రామసముద్రం మెయిన్ రోడ్డుకి. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఇక్కడ తీసుకొని వచ్చి ఇది ఒక కుగ్రామం, తలారి పెద్దపల్లి లేకుంటే దిగువపల్లి అనేటువంటి కుగ్రామము. ఈ గ్రామంలో ఉండేదంతా 4 ఇండ్లు. ఈ 4 ఇండ్లకు కూడా ఈరోజు అది ఒకే కుటుంబం అంటే ఒక పెద్ద ఆయన ఉంటారు, ఆయన కుటుంబ సభ్యులే 4 ఇండ్లు కూడా. ఈ 4 ఇండ్ల కోసం ఈ 2 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఇక్కడికి రోడ్డు వచ్చి వేయడం అనేది ఇంతకుముందు ఎంతోమంది సీఎంలు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల వరకు అయింది. అది 75 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా ఇన్ని లక్షలతో, ముఖ్యంగా 2 కిలోమీటర్లు 90 లక్షలతో ఇంత రోడ్డు వేయడం జరిగింది. అది కూడా మనందరి పెద్ద ఆయన, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, లేకుంటే ఈ జిల్లాకు పెద్ద ఆయన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని గారి సారథ్యంలో అయితేమి, ఎంపీ మన మిథున్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, మన ప్రస్తుత ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి ఆయన సహాయ సహకారాలతో ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఇది అభివృద్ధి కాదా? అభివృద్ధి కాదు అని తెలుగుదేశంలో ఉండే నాయకులు వచ్చి చెప్పని, లేకుంటే చంద్రబాబుకి కూడా చెప్పని. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లేదు, ఎక్కడ అప్పులు చేసేసిండారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసిండారు. ఆయన ఒక రోజుకు 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేర్చుకొని ఆయన ఈ మధ్య ఎలక్షన్ ఎక్కడ పోయినా కూడా డబ్బా ప్రసంగాలు ఎక్కడ చూడి అదేందో చెప్తారు చూడండి, పాడిందే పాడరా పాసిపండ్లు దాసిరిని. దిన్నము కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ మైకి పట్టుకుంటే అక్కడ 13 లక్షల కోట్లు అప్పు చేసేసినారు జగన్మోహన్ రెడ్డి. చూడాలా పెద్ద ఆయన ఇక్కడ వచ్చి, లేదంటే వాళ్ళ నాయకులు ఉన్నారు ఇక్కడ మండలంలోనూ నియోజకవర్గంలో ఉండే నాయకుల్ని ఇక్కడికి పంపించి, ఎక్కడ అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి ఎక్కడ లేదు, ఈ రోడ్లంతా అభివృద్ధి కాదా? చిన్న 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్ రహదారి, ఇది ఎవరికి ఉపయోగమవుతా ఉండేది? ప్రజలకే కదా, ఇది అభివృద్ధే కదా. దీనికి 90 లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు చేయడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది. ఈ అభివృద్ధి సంక్షేమాన్ని ఆయన తట్టుకోలేక ఆయన ఇంకా ఎలక్షన్లో అప్పుడే పలాయనాన్ని ఆయన పాటిస్తూ ఉన్నాను. నేను గెలుపు కాదు, ఇది గెలుపు అనేది నాకు రాదు, గెలుపు నేను చూడలేను, లేకుంటే నా కొడుకుని నేను ముఖ్యమంత్రి చేయలేను, ఇంక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సీఎం పదవి నేను తీసుకోవాలంటే ఇంకా వేరే జన్మ ఏమన్నా ఉంటే అవుతుందేమో, కానీ ఈ జన్మలో నాది కాదు అని ఆయన పలాయనం చిత్తగించేసినాడు. ఆ విధంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి అనేది ఈ రోడ్డు ఒకటే కాదు, రామసముద్రం మండలంలో సుమారు 60 రోడ్లు ఈ విధంగా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ తీసుకొని వచ్చిండేది. ఈ ఎక్కడ అభివృద్ధి, ఇదంతా అభివృద్ధి. ఈ మండలాన్ని ఇంత అభివృద్ధి పథంలో తీసుకుపోయిండేది ఎవరంటే మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న. వాళ్ళ సారథ్యం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి అక్కడ అభివృద్ధి అనేదాన్ని ఈరోజు ఒక అభివృద్ధినే ఒక దీనిగా తీసుకుపోతూ ఉన్నారు.